నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. పశ్చిమ ఆసియాలో భీకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. ఇరాన్పై జరిగినటువంటి దాడి తర్వాత, అలీ ఖమేనీ మరణం తర్వాత రోజు రోజుకు యుద్ధం మరింత ముదురుతోంది. తాజాగా ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే యుద్ధంలో అప్పుడే అలసిపోయినట్టుగా కనబడుతోంది. ఇరాన్ చేస్తున్నటువంటి దాడులకు భయపడుతున్నట్టుగా కనబడుతోంది. బయటికి మీడియా ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా లోపట ట్రంప్ చాలా భయపడుతుండగానే కనబడుతోంది. ఆ స్టేట్మెంట్ యొక్క సారాంశం ఒకసారి చూస్తే మనము త్వరలోనే ఇరాన్తో యుద్ధాన్ని ముగిస్తున్నాం అని చెప్పాడు. ఎందుకంటే మేము అనుకున్నటువంటి టార్గెట్స్లో చాలా వరకు మేము కొట్టేశాం, కాబట్టి మేము త్వరలోనే యుద్ధాన్ని ముగిస్తున్నాం. అది వారం రోజుల 10 రోజులో తెలియదు, కానీ మొత్తానికి యుద్ధం ముగుస్తుందని చెప్పి ట్రంప్ ప్రకటన చేశాడు. కానీ ఇరాన్ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ మనం చూస్తే ఇరాన్ చెబుతున్నదేంటి? యుద్ధాన్ని మీరు మొదలుపెట్టారు, కానీ ఎప్పుడు ముగించాలి, ఎలా ముగించాలి అనేటువంటి విషయాన్ని మేము చూసుకుంటాం అని చెప్పి ఇరాన్ చెబుతోంది. ఇరాన్ స్టేట్మెంట్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, మేము ఇంకా పోరాటం చేస్తాము, చేయగలము, మరింత డ్యామేజ్ మీకు కలగజేస్తామని చెప్పి అటు అమెరికాకి ఇటు ఇజ్రాయెల్కి కూడా డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తోంది. అంటే ఇప్పట్లో యుద్ధాన్ని ఆపేటువంటి ఉద్దేశం మాకు లేదు అని చెప్పి ఇరాన్ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ డెఫినెట్గా డిక్టేట్ చేస్తోంది, ఎప్పుడు యుద్ధాన్ని ముగించాలనేది మేము డిసైడ్ చేస్తామని చెప్పి ఇరాన్ చెబుతోందంటే డెఫినెట్గా ఈ రోజుకి పరిస్థితికి ఇరాన్ అప్పర్ హ్యాండ్గానే ఉన్నట్టుగా పైచేయి సాధిస్తున్నట్టుగానే కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎంత నష్టం జరిగింది, ఎంత ఈ 10 రోజుల యుద్ధానికి ఏ దేశానికైనటువంటి ఖర్చు ఎంత అనేటువంటిది ఒక్కసారి మనం స్టాటిస్టిక్స్లో చూద్దాం. నిజానికి యుద్ధాన్ని మొదలుపెట్టడం అనేది చాలా తేలికైనటువంటి విషయం, కానీ యుద్ధాన్ని ముగించడం అనేది ఒక పట్టాన అర్థం కాదు. ప్రస్తుతం ఎగ్జాక్ట్గా జరుగుతున్నది అదే. యుద్ధం మొదలుపెట్టారు, కానీ దీనికి అంతం ఎప్పుడు ఇది క్లోజ్ అవుతుంది, ఎప్పుడు అంతమవుతుంది అనే దానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి సమాధానం లభించడం లేదు. అమెరికాకి అయినటువంటి ఖర్చు చూసుకుంటే కనుక గడిచిన 10 రోజుల యుద్ధంలో అమెరికాకు సుమారుగా ఒక 90,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయినట్టుగా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చెబుతున్నారు. మరి ఇజ్రాయెల్కి అయినటువంటి ఖర్చు ఎంత? సుమారుగా ఇజ్రాయెల్కు కూడా 1,00,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయినట్టుగా చెబుతూ ఉన్నారు. మరి ఇరాన్కి ఎంత ఖర్చు అయినట్టు? సుమారుగా ఒక 40,000 కోట్ల నుంచి 50,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయినట్టుగా చెబుతూ ఉన్నారు. ఎందుకు ఇరాన్కి తక్కువ ఖర్చు ఎందుకు అవుతోంది, అమెరికాకి అంత పెద్ద స్థాయిలో ఎందుకు ఖర్చు అవుతుందంటే, అమెరికా దగ్గర ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి వెపన్స్, అది B-52 బాంబర్స్ కానివ్వండి, టామ్హాక్ మిసైల్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా చాలా అత్యాధునికమైనటువంటి వెపన్స్ అమెరికా దగ్గర చాలా ఉన్నాయి. ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో మనం పోల్చి చూసుకున్నప్పుడు డెఫినెట్గా అమెరికా దగ్గర ఉన్నటువంటి వెపన్స్ చాలా చాలా కాస్ట్లీ. అందుకనే అమెరికా కేవలం 10 రోజుల యుద్ధానికే దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దాదాపుగా ఇజ్రాయెల్కి కూడా దాదాపుగా అంతే ఖర్చు అయింది. ఖర్చు అంటే అందులో వాళ్ళకు జరిగినటువంటి ఇరాన్ చేసినటువంటి దాడుల్లో జరిగినటువంటి నష్టం కొంత, వాళ్ళు ప్రయోగించినటువంటి వెపన్స్ యొక్క కాస్ట్ కూడా కొంత పడుతుంది. దీంతో పాటు ఎకనామిక్గా జరిగినటువంటి నష్టం, ఇవన్నీ కలుపుకుంటే 2 దేశాలకు కలిపి 2,00,000 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు అయినట్టుగా ఒక అంచనా. కాబట్టి ఇందులో ఎవరు గెలుస్తున్నట్టు, ఎవరు ఓడుతున్నట్టు అంటే డెఫినెట్గా ఒక 2 వారాల తర్వాతనో, 3 వారాల తర్వాతనో, లేకపోతే నెల రోజుల తర్వాతనో అమెరికా ప్రకటించుకోవచ్చు మేమే యుద్ధంలో గెలిచామని చెప్పి. కానీ హూ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ, ఎవరికి ఎక్కువ నష్టం జరిగింది, ఆర్థికంగా కావచ్చు, ఆయుధాల పరంగా కావచ్చు, సైనికులు చనిపోవడం విషయంలో కావచ్చు, ఎవరికి ఎక్కువ నష్టం జరిగింది అని మనం బేరీజ్ వేసుకుంటే కనుక డెఫినెట్గా అందులో అమెరికానే ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికే ఆ సెగ, ఈ యుద్ధానికి, ఈ వార్ హీట్ అనేది ట్రంప్కి ఇంటా బయట కూడా తగులుతోంది. దాని యొక్క ఫలితమే తాజాగా వచ్చి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఎప్పుడైతే పుతిన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు పుతిన్? మా యొక్క సంపూర్ణ మద్దతు ఇరాన్కు ఉంటుందని చెప్పి పుతిన్ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే పుతిన్తో ఫోన్ కాల్ మాట్లాడారు. ఎందుకంటే రష్యా నేరుగా రంగంలోకి దిగుతుంటే డెఫినెట్గా అమెరికాకి అదొక పెద్ద థ్రెటనింగ్ కాల్ లాగానే చూడాలి. ఈ నేపథ్యంలో ట్రంప్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని చెప్పి వేచి చూస్తున్నట్టుగా కనబడుతోంది. కానీ ఏ పాయింట్ దగ్గర ఎగ్జిట్ కావాలి అనేది ట్రంప్కి అర్థం కావట్లేదు. ఎందుకంటే సొంత పార్టీ సభ్యులు
ప్రజల్లో కూడా ఇప్పటికే ఒక సర్వే చేస్తే, రాయిటర్స్ సంస్థ ఒక సర్వే చేస్తే, ఇందులో ప్రతి 4 అమెరికన్లలో 3 ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు, 1 మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. కేవలం 38% అమెరికా జనాభాలో 38% మాత్రమే ఈ యుద్ధానికి తమ మద్దతు పలుకుతున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ట్రంప్ చేస్తున్నటువంటి యుద్ధాన్ని సపోర్ట్ చేయడం లేదు. గతంలో ఇరాక్తో యుద్ధం జరిగినప్పుడు దాదాపుగా 70% పైగా యుద్ధానికి మద్దతు ఇచ్చారు. అంటే సరైనటువంటి కారణాలతోనే అమెరికా యుద్ధం చేస్తోందని చెప్పి అప్పుడు ప్రజలు భావించారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రజలు అలా భావించట్లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా చెప్పినటువంటి కారణం ఏంటి? ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదు చెప్పారు. తర్వాత ఇంకొక కారణం చెప్పారు, నన్ను చంపడానికి అలీ ఖమేనీ లేకపోతే ఇరాన్ 2 సార్లు ప్రయత్నం చేసింది, 3వసారి నేను వాళ్ళకి అవకాశం ఇవ్వను అని చెప్పారు. అలీ ఖమేనీ అంతమే అమెరికా ఇజ్రాయెల్ టార్గెట్ అనుకున్నప్పుడు అతను చనిపోయిన వెంటనే యుద్ధం ఆగిపోవాలి, కానీ ఆగిపోలేదు. ఎందుకంటే తమ దేశంలో సుప్రీం లీడర్ని చంపేసినప్పుడు డెఫినెట్గా ఇరాన్ ఊరుకోదు. తాము మ్యాక్సిమం ఎంత నష్టం చేకూర్చాలో అంత డ్యామేజ్ చేయడానికి ఇరాన్ ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు దాడులు చేసినప్పుడు డెఫినెట్గా అమెరికా కూడా రిటాలియేట్ చేయాలి, కౌంటర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ వార్ ఇలా జరుగుతోంది. యుద్ధం ముగించాలని చెప్పి ట్రంప్ చూస్తున్నాడు, యుద్ధాన్ని మరికొంతకాలం మేము కొనసాగిస్తామని చెప్పి ఇరాన్ చూస్తోంది. ఈ మధ్యన ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది, నిజానికి మేము 6 నెలల పాటు తీవ్రమైనటువంటి యుద్ధం చేయగల సత్తా, కెపబిలిటీ, సామర్థ్యం మాకున్నాయని చెప్పి ఇరాన్ చెబుతోంది. ఎందుకు ఇరాన్కి తక్కువ నష్టం జరుగుతోంది, ఎందుకు అమెరికాకి ఎక్కువ నష్టం జరుగుతుందంటే ఎసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. ఎసిమెట్రిక్ వార్ఫేర్ అంటే ఇరాన్ వాడుతున్నటువంటి మిసైల్స్ కానీ కొన్ని రష్యా ఇస్తోంది, కొన్ని చైనా ఇస్తోంది. అలాగే ఇరాన్ సొంతంగా తయారు చేసుకున్నటువంటి కొన్ని వెపన్స్ కూడా అమెరికాతో పోల్చి చూసుకున్నప్పుడు చాలా తక్కువ ఖరీదు కలిగినటువంటి, అందుకని తక్కువ ఖరీదు కలిగినటువంటి వెపన్స్తో ఎక్కువ డ్యామేజ్ అమెరికాకు చేయగలుగుతుంది. దాదాపుగా చాలా గల్ఫ్ కంట్రీస్లో, ఒమన్, ఖతార్, యుఏఈలో కానీ, ఇంకా బహ్రెయిన్లో కానీ, కువైట్లో కానీ చాలా దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలపైన, వాళ్ళ యొక్క రక్షణ వ్యవస్థలపైన, రేడార్లు, వీటన్నిటిపైన కూడా చాలా భీకరమైనటువంటి దాడులు ఇరాన్ చేసింది. దీంట్లో కొన్ని వేల కోట్ల రూపాయలని అమెరికా నష్టపోయింది. ఇప్పుడు ఎందుకు ఆపాలనుకుంటున్నాడంటే త్వరలో మిడ్ టర్మ్ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి అమెరికాలో. ఇప్పటికే చాలా వ్యతిరేకత వస్తుంది, మైండ్లెస్ వార్ చేస్తోంది అమెరికా. ఎవరికి పనికొచ్చినటువంటి యుద్ధం ఇది? అమెరికాకి ఎంతవరకు ఉపయోగం ఇది? ఈ యుద్ధం వల్ల మన ఎకానమీకి ఎంత నష్టం జరుగుతోంది? 10 రోజుల యుద్ధానికి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా, అంటే మన కరెన్సీలో 10 రోజుల యుద్ధానికే 1,00,000 కోట్లు ఖర్చు అయినప్పుడు ఇది మరొక 4 రోజులు కొనసాగితే అమెరికా పైన ఎంత భారం పడుతుంది ఎకనామికల్గా? ఇజ్రాయెల్పై కూడా పడుతుంది. కానీ చాలామంది చెబుతున్నది ఏంటంటే ఇజ్రాయెల్ టార్గెట్ ఫినిష్ అయిపోయింది ఇప్పటికే. ఇజ్రాయెల్ టార్గెట్ ఏంటి? అలీ ఖమేనీని అంతం చేయాలి, లేకపోతే అది వాళ్ళకి లైఫ్ అండ్ డెత్ సమస్య. అలీ ఖమేనీ అనేవాడు యూదుల్ని బ్రతకనివ్వడు. సో అలీ ఖమేనీని అంతం చేయాలనుకున్నారు. తాత్కాలికంగా ఇజ్రాయెల్ టార్గెట్ నెరవేరినట్టే. ఇక నెక్స్ట్ అతని ప్లేస్లో ఇంకొకరు వచ్చారు, అతను ఎలా ఉంటుంది, అతని నిర్ణయాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా త్వరలో తెలుస్తుంది. బట్ ఇజ్రాయెల్ అనుకున్నటువంటి టార్గెట్ అయితే నెరవేరిపోయింది. ఇజ్రాయెల్ టార్గెట్ని నెరవేర్చుకోవడానికి, తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అమెరికాని లేకపోతే డొనాల్డ్ ట్రంప్ని ఒక పావుగా ఉపయోగించుకుంది ఇజ్రాయెల్ అనేటువంటి వాదన కూడా ఉంది. అందుకనే ఇజ్రాయెల్ యొక్క అంత యాక్టివ్గా ఇప్పుడు కొంచెం దాడుల తీవ్రత తగ్గినట్టుగా కనబడుతోంది. ఇప్పుడు ఈ లూప్లో తిరుగుతోంది ఎవరయ్యా అంటే డెఫినెట్గా అమెరికా కనబడుతోంది. సో ఆర్థికంగా నష్టం జరుగుతోంది, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, సొంత పార్టీ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో అమెరికా ఈ యుద్ధాన్ని ఆపాలనుకుంటోంది. ట్రంప్ అడ్వైజర్లు కూడా ఇదే సలహా ఇచ్చినట్టున్నారు. ఇది మరింత దీర్ఘకాలం కొనసాగితే డెఫినెట్గా ప్రజలలోనే వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది, సొంత పార్టీ సభ్యులే వ్యతిరేకించేటువంటి అవకాశం ఉంది. మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో కనుక సానుకూల ఫలితాలు రాకపోతే పదవీ గండం కూడా ఉంటుంది. ఒకవేళ పదవి ఉన్నప్పటికీ కూడా ఎలాంటి పవర్స్ లేనటువంటి ఒక ప్రెసిడెంట్గా మిగిలిపోతాడు ట్రంప్ అని చెప్తున్నారు. మరోపక్క అతను తీసుకున్నటువంటి వరుసగా నిర్ణయాలు, టారిఫ్ అనేటువంటి వెపన్ని ప్రయోగించాలనుకున్నాడు, అది కూడా బూమరాంగ్ అయింది. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది, న్యూయార్క్లో ఉన్నటువంటి ట్రేడ్ కోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఆ టారిఫ్లన్నీ ఇప్పుడు తిరిగి చెల్లించాలంటే అమెరికా పైన, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పైన పెద్ద భారం పడబోతోంది. సో ఆ నిర్ణయం బెడిసికొట్టింది. ఈ యుద్ధం విషయంలో కూడా ప్రజలు స్వాగతించడం లేదు. ఇలా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా డిజాస్ట్రస్గా ఒక పెద్ద ఫెయిల్యూర్ లాగా కనిపిస్తున్నాయి. అతను టార్గెట్ అయితే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని అన్నాడు, కానీ ఆ టార్గెట్ను చేరుకోలేదు. సరికదా
ది వరస్ట్ ప్రెసిడెంట్గా అమెరికా చరిత్రలో నిలిచిపోయేలాగా కనిపిస్తూ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు ఆ మరకని తొలగించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటికే $37 ట్రిలియన్ అప్పు అమెరికా నెత్తిపైన ఉంది. దీన్ని పూడ్చుకోవడానికి ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసం టారిఫ్ను ఉపయోగించాలనుకున్నాడు. కానీ అమెరికా చట్టాలే అందుకు ఒప్పుకోవడం లేదు. తిరిగి చెల్లించండి, దిగుమతిదారులందరికీ కూడా ఎంత అయితే వసూలు చేశారో అదంతా కూడా తిరిగి చెల్లించండి అని చెప్పి కోర్టులు కూడా మొట్టికాయలు వేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో యుద్ధం ఇంకా ముగియలేదు, యుద్ధం కొనసాగుతుంది. ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. కానీ యాజ్ ఆఫ్ టుడే, ఈరోజు మనం వీడియో రికార్డు చేస్తున్నటువంటి సమయానికి చూస్తే డెఫినెట్గా ఇరాన్ యుద్ధాన్ని శాసిస్తున్నట్టుగా కనబడుతోంది, డ్రైవింగ్ సీట్లో ఉన్నట్టుగా కనబడుతోంది. ఇజ్రాయెల్ కాస్త పాసివ్గా ఉన్నట్టు కనబడుతోంది. ఇజ్రాయెల్ కూడా ఈ యుద్ధంలో గెలిచినట్టుగానే, ఎందుకంటే తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించింది అలీ ఖమేనీని అంతం చేయడం ద్వారా. ఇప్పుడు ఓడిపోయింది ఎవరయ్యా అంటే, ఓడిపోతున్నది ఎవరయ్యా అంటే డెఫినెట్గా అమెరికా విల్ బి ద లూజర్, డొనాల్డ్ ట్రంప్ విల్ బి ద లూజర్ అనేటువంటి సమాధానం డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఇదే చెప్తున్నారు. ఒక మైండ్లెస్ వార్లో, ఒక లూప్లో తిరుగుతున్నాడు డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇవాల్టి వ్యూ పాయింట్. మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని తప్పకుండా తెలియచేయండి. మరొక వ్యూ పాయింట్ ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మిమ్మల్ని కలుస్తాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.